ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైడ్రాకు షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటనేది చూసేద్దాం. హైడ్రాని అందరికీ షాక్ ఇస్తుంటే ఇప్పుడు హైడ్రాకి షాక్ అంట. మరి ఏంటనేది చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. హైదరాబాద్లో చెరువులు కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రాకు షాక్ తగిలింది. హైడ్రాపై జాతీయ మానవ హక్కుల సంఘానికి బాధితులు ఫిర్యాదులు చేశారు. ఈ నెల 8న సున్నం చెరువులో గుడిసెలను హైడ్రా కూల్చివేసింది. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా ఉన్నపరంగా గుడిసెలు తొలగించడంపై బాధితులు ఫిర్యాదు చేశారు. హైడ్రా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించిందని బాధితులను వాపోతున్నారు. 1985 ఓల్గా టెల్లీస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ కేసులో సుప్రీం తీర్పు ఇచ్చిన విషయాన్ని ఫిర్యాదుల్లో బాధితులు పేర్కొన్నారు. కాగా హైడ్రాపై మానవ హక్కుల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. హైదరాబాద్లో అక్రమ కట్టడాలు నిలమెట్టడం చేస్తున్న హైడ్రా ఇప్పుడు హైటెక్ సిటీపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మాదాపూర్, జూబ్లీ హిల్స్, మణికొండ వంటి ప్రాంతాల్లోని చెరువులు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. కాగా ఇప్పుడు హైటెక్ సిటీలోని చెరువులు, నాలాలను కబ్జా కట్టిన కట్టడాలను కూల్చేందుకు అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే చెరువులు ఆక్రమించి కొంతమంది బడాబాబులు కట్టిన బిల్డింగ్లు పడగొట్టిన హైడ్రా ఇప్పుడు పైలట్ ప్రాజెక్టు కింద ఇక్కడి 2 నాలాలను సర్వే చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. సర్వే చేసిన ఆ నివేదికను హైడ్రా ప్రభుత్వానికి అందించనుంది. కాగా హైడ్రా నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం స్టడీ చేసి కూల్చివేతలపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సర్వేను వారం రోజుల్లో హైడ్రా అధికారులను ప్రారంభించినట్లు సమాచారం. కాగా దీనిపై ఇటీవల హైడ్రా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సమావేశమయ్యారు. కాగా హైటెక్ సిటీలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందు వస్తుందో వేచి చూడాలి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్.